హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు లాగ్ వచ్చేసి మనకు బీటెక్లో సీజీపీ అనేది ఇంపార్టెంటా కాదా జాబ్ రోల్స్కి అనేసి అయితే వీడియో. సో వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు అయితే చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈరోజు కంటెంట్ విషయానికి వచ్చేస్తే మనకు బీటెక్లో సీజీపీ అనేది ఇంపార్టెంటా కాదా. మనం ఒక బీటెక్ లైఫ్కి వచ్చేస్తే మనకు ఒక 4 ఇయర్స్ కష్టపడి చదువుతాం. 4 ఇయర్స్ కష్టపడి చదివి అండ్ ఒక ఫస్ట్ ఇయర్లో 90% నుంచి వెళ్ళి బీటెక్ పాస్ అయితే చాలు అనే ఒక స్టేజ్కి అయితే వచ్చేస్తాం. ఈ గ్యాప్లో మనం పర్సంటేజ్ గురించి అండ్ సీజీపీఏ గురించి అయితే మర్చిపోతాము. ఆబ్వియస్గా అలా జరుగుతుంది బీటెక్ లైఫ్లో. సో అది మన కెరియర్కి ఎంతగానో ఎఫెక్ట్ చూపిస్తుంది అనేసి అయితే ఈ వీడియోలో నేనైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే కొంతమంది మనకు జాబ్ విషయానికి వస్తే సాఫ్ట్వేర్ రోల్ ఆర్ ఐటీ జాబ్స్కి అట్లా వచ్చేస్తే కొంతమంది ఏమంటారంటే నాకు 3 బ్యాక్లాగ్స్ ఉన్నాయి, స్టిల్ నేనైతే జాబ్ తెచ్చుకున్నా అని కొంతమంది అంటారు. అండ్ కొంతమంది అయితే బ్యాక్లాగ్స్ పర్సంటేజ్ అంతగానం ఏముండదు లైట్ తీసుకోండి అని ఇంకొంతమంది చెప్తారు. బట్ నా ఎక్స్పీరియన్స్ అంటే నేను ఫేస్ చేసింది కొన్ని ఇష్యూస్ అండ్ వేరే వాళ్ళకు జరిగిన కొన్ని ఇష్యూస్ ద్వారా ఏంటంటే మనకు బీటెక్లో సీజీపీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఒకవేళ ఒక ఎంఎన్సీకి ట్రై చేస్తున్నారు అని అంటే చాలా ఇంపార్టెంట్. ఎట్లా ఇంపార్టెంట్ అంటే ఒక జాబ్కి రోల్కి మనం అప్లై చేస్తున్నామంటే కొన్ని జాబ్స్ రోల్ ఎట్లుంటాయంటే ఇంత క్రైటీరియాని పెడుతుంది. అంటే 65 to 75% ఇంతే ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ అని పెడతారు. అప్పుడు ఆ ఛాన్స్ అనేది మీరు మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ మీకు సీజీపీఏ తక్కువ ఉంటే. అండ్ ఏంటంటే ఇంకా కొంత జాబ్స్కి అయితే ఏం బెటరు అంటే నార్మల్గా ఏం క్రైటీరియా అట్లా ఏమి ఉండదు, డైరెక్ట్ ఎలిజిబుల్ అన్ని అప్లికేషన్ తీసుకుంటారు. బట్ అందులో రెజ్యూమ్ మనకు షార్ట్ లిస్ట్ చేసుకునే విధానంలో మనకు ఎవరైతే సీజీపీ ఎక్కువ ఉన్న వాళ్ళనే ప్రిఫర్ చేస్తారు. సో అప్పుడు మనకు సీజీపీ అనేది ఇంపార్టెంటే. అండ్ మన జాబ్ క్రైటీరియా డిసైడ్ చేసేది అప్పుడు మనకు సీజీపీ అనేది ఇంపార్టెంటే. అంటే ఏంటంటే ఇప్పుడు మంచి ఎంఎన్సీలో ప్లేస్ అవ్వాలంటే మనకు సీజీపీ అయితే 70 to 75 మధ్యలో అయితే ఉండాలి. మరి అట్లానే 65లో ఉన్న వాళ్ళకైతే జాబ్ రాదా అని అడిగితే ఎస్, వాళ్ళకి కూడా జాబ్స్ వస్తాయి, కానీ కొన్ని ఆపర్చునిటీస్ అయితే మిస్ అవుతారు. కంపేర్డ్ టు 70 to 75 మధ్యలో ఉన్న వాళ్ళకన్నా మీరైతే కొన్ని ఆపర్చునిటీస్ అయితే మిస్ అవుతారు. అండ్ జాబ్స్కి అయితే అందరికీ జాబ్స్ అయితే పక్కా వస్తాయి, రాకుండా అయితే ఏముంటాయి, కానీ కొన్ని ఆపర్చునిటీస్ అయితే మిస్ అవుతాయి. అండ్ ఏంటంటే ఇప్పుడు ఈ వీడియో చూసినాక మనకైతే ఇంత సీజీపీఏ ఉండాలి అనేసి అయితే ఒక ఐడియా వస్తుంది కదా. అప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు 4-1 ఎవరైతే చదువుతున్నారో ఒకవేళ ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా బీటెక్ వాళ్ళు అయితే ఒకవేళ అప్పుడే బీటెక్లో స్టార్ట్ అయిన వాళ్ళైతే పక్కా సీజీపీఏ మీద ఫోకస్ చేయండి. అండ్ బీటెక్ మధ్యలో వచ్చిన వాళ్ళైతే ఇంకా ముందు సెమిస్టర్లో కొంచెం ఫోకస్ చేయండి. ఒకవేళ ఇంతకు ముందు మీరు ఫోకస్ చేయలేకపోతే ముందు ఉన్న సెమిస్టర్స్కి అయితే ఫోకస్ చేయండి. అండ్ 4-1లో ఎవరైతే ఉంటే 4-2లో స్కోప్ ఎక్కువ ఉంటుంది స్కోర్ చేసుకోనికి. సో 4-2లో ఎక్కువ స్కోరింగ్ చేసుకోనికి అయితే ట్రై చేయండి. మనకైతే సీజీపీ అనేది అయితే ఇంపార్టెంట్ జాబ్స్ రోల్కి ఏమన్నా అప్లై చేసుకోవాలంటే. అండ్ రెజ్యూమ్ కూడా అందరికన్నా మనది ఫస్ట్ కొంచెం షార్ట్ లిస్ట్ కావాలనుకున్నా కూడా సీజీపీ అనేది ఇంపార్టెంట్. అండ్ దిస్ ఈజ్ ద వీడియో ఆఫ్ సీజీపీఏ. సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.